ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం సామెతల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనం ఈ దినమున చూసుకోబోతూ ఉన్నాం. వాటిని మనం గమనించబోతూ ఉన్నాం. ఈ సామెతల గ్రంథము 5వ అధ్యాయము చాలా ఆసక్తిదాయకమైన భాగం ఇది. దేవుని వాక్యానికి మనం వాటి లోపలికి మనం వచ్చినప్పుడు మనకు చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. ఈ రోజున సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలను మనం గమనిద్దాం, వాటిని చదువుకుందాం కూడా. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపము, వివేకం గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోట మాటలు నూనె కంటే నునుపైనవి, దానివలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచెలు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. చదవబడిన ఈ వాక్య భాగము మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రియమైన వారలారా, ఈ యొక్క సామెతల గ్రంథము మొదటి 6 వచనాలను మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగాల మీద మనకు చాలా చర్చ అనేది, డిబేట్ అనేది పెడుతూ ఉంటారు. ఈ డిబేట్ పెడుతూ ఉన్నప్పుడు ఈ సామెతల గ్రంథంలో 5, 6, 7 అధ్యాయాలు ఒక సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిన మాటలివి. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఈ బైబిల్లో ఉందా అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా, ఈ 5, 6 అధ్యాయాల్లో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా చక్కగానే చెప్పుకుంటూ వచ్చాడు. ఒకవేళ ఈ వాక్య భాగాలు 5, 6, 7 అధ్యాయాల గురించి కేవలం యవనస్తులు, భార్యాభర్తలు, లేకపోతే వాళ్ళందరూ కూడా వినడానికి ఒక మంచి అవకాశం అనేది వాళ్ళకు ఉంది. నేను గతంలో కూడా మీకు చెప్తూ వచ్చాను, సామెతల గ్రంథంలో 5, 6, 7 అధ్యాయాలు అనేది ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు. ఎందుకు ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు 6వ అధ్యాయానికి మధ్యలో 5 నుంచి 7, 5, 6, 7 అధ్యాయాలు అని అన్నాను. కానీ 5వ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయంలో మొదటి 19 వచనాలు మినహా సామెతల గ్రంథంలో ఈ 5 నుంచి 7 అధ్యాయాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాడు. ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలాగ ప్రారంభిస్తే బాగుంటుంది అని చాలా వ్యాఖ్యానకర్తలు వాటి మీద డిబేట్ చేయడం జరిగింది, చర్చించడం అనేది జరిగింది, వాదోపవాదాలు జరిగాయి. అయితే ప్రత్యేకంగా ఈ అధ్యాయాల్లో చెప్పబడిన సెక్స్ ఎడ్యుకేషన్, అసలు ఈ బోధన గురించి చాలామంది వ్యాఖ్యానకర్తలు, కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సెక్స్ ఎడ్యుకేషను ఎక్కడ చెప్పాలి, అసలు ఏ స్థలంలో చెప్పాలి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి? కొంతమంది ఏమన్నారు అనంటే, వారు గృహంలోనే, వారి యొక్క ఇళ్లల్లోనే, వారి ఇంట్లోనే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి బోధించాలి అని అన్నారు. కొంతమంది ఏమన్నారంటే, కాదు, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లో బోధించాలి అని వాదోపవాదాలు జరిగాయి. కొంతమంది అలాగా,
కొంతమంది ఇలాగా మాట్లాడుతూ వచ్చారు. ఎవరు ఏమి మాట్లాడినా సరే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కొంతమంది గృహంలోనే చెప్పాలి అని వారు వాదించి వారు కొన్ని విషయాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది గృహంలోనే తల్లిదండ్రులు సరి అయిన రీతిగా ఆరోగ్యదాయకంగా ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ని బోధించాలి. ఇది బోధించవలసిన కర్తవ్యం అనేది తల్లిదండ్రులకు ఉన్నది అనే విషయాన్ని ఇందులో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వారు సెక్స్ ఎడ్యుకేషన్ని స్కూల్లో బోధించాలి అనేవారు ఈ ప్రాథమికంగా అది ఐడియలిస్టిక్ థియరీగానే ఉంది. అది అక్కడ బోధించాలి, ఆ విధంగా స్కూల్స్లోనే చెప్పాలి, టీనేజ్ వచ్చిన వాళ్ళకి చెప్పాలి అని వారు కొంతమంది కొన్ని స్కూల్స్లో సెక్స్ ఎడ్యుకేషన్స్ని గురించి మన దేశంలో కాదు కానీ ఇతర దేశాల్లో ఆ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వారు బోధించే బాధ్యతను వారు తీసుకున్నారు. అసలు నిజంగా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి నేను భావించేది ఏంటంటే, మనం చాలాసార్లు కూడా ఇది చర్చిలో ఎందుకు చెప్పకూడదు, ఇది చర్చిలో చెప్పాల్సిన ఈ బోధ అనేది అలాగా భావించే వాళ్ళు కూడా అరుదే అయిపోయారు. అదేదో తప్పు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు భావించే ఆ భావం అనేది సరి అయిన భావంలో కనబడడం లేదు. వారు అనుకుంటున్నది ఏంటంటే, మనం ఒకవేళ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి 5, 6, 7 అధ్యాయాల్లో మనం గమనిస్తే దేవుని దృక్పథంలో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి బోధించవలసిన అవసరత ఉంది. ఇది చర్చిలో బోధించవలసిన అవసరత కూడా ఉంది అనే విషయాన్ని మనం చాలా చక్కగానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకు దేవుడు లేఖనాల్లో ఉంచాడు ఈ సమస్యను? ఈ సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే మనం దేవుని వాక్యానుసారంగానే వారికి బోధించవలసిన అవసరత ఉంది. ఈ సెక్స్ ఎడ్యుకేషను తన ప్రజలకు బోధించటం వలన ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయో, ఎన్ని సమస్యలు వాటిలో నుంచి వారు బయటికి రాగలరో మీరే చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. మనం ఈ కృపాయుగంలో మనం ఉన్నాం, ఈ డిస్పెన్సేషన్లో ఉన్నాం. ఈ డిస్పెన్సేషన్లో చర్చిలో బోధించవలసిన మనం అవసరత ఉందనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మనం అన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడతాం కానీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించిన సబ్జెక్ట్ని గురించి చర్చిలో మనం ఎంత మాత్రం కూడా వివరించడానికి ఇష్టపడం. ముఖ్యంగా 5వ అధ్యాయంలో సెక్స్ అనే అంశాన్ని గురించి బోధించాడు. మరి 5, 6 అధ్యాయం 1 నుంచి 19 వచనాలు మినహాగా మనం చూస్తున్నప్పుడు తగిన 7వ అధ్యాయం వరకు ప్రాముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్ గురించే రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఎవరికి బోధించాడు? మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూసాం, నా కుమారుడా అని ఒక తండ్రి తన బిడ్డకు బోధిస్తున్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కుటుంబాల్లోనే మన పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి బోధించాలి. అయితే బైబిల్లో రాయబడింది కనుక ఈ అంశాన్ని గురించి చర్చిలో కూడా బోధించాలని దేవుడే ఈ మాటలను లేకపోతే ఈ విషయాలను చాలా చక్కగానే వివరించుకుంటూ వచ్చాడు. మనం బైబిల్ ప్రకారంగానే ఈ వివరణలు అంతా ఇవ్వాలి. ఈ అధ్యాయంలో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా చక్కగా దాచి ఉంచాడు. మనం చాలాసార్లు కూడా చాలా అంశాలను బైబిల్ చదువుతున్నప్పుడు ఓవర్లుక్ చేస్తూ ఉంటాం, దాన్ని విస్మరిస్తూ ఉంటాం. ఆ విస్మరించి అక్కడి నుంచి ఇదెందుకులే
అర్థం కాదు అని చెప్పి కొంత ఇది ఈ విధంగా రాసాడేంటి అని చెప్పేసి వాటిని వాటిని జంప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండం నుంచి బాగానే ప్రారంభిస్తాం. సంఖ్యాకాండానికి వచ్చినప్పుడు కల్లా ఆ పేర్లు చదువుతున్నప్పుడు ఇంతే కదా పేర్లు కదా అని ఎలాగ జంప్ చేస్తామో, అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ అనగానే చాలామంది ఒక తప్పుడు అభిప్రాయాలు కలిగి వాటిని అయ్యో ఇదంతా కూడా పాడు విషయాలు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి వాటిని జంప్ చేయడానికి లేకపోతే వాటిని దాటివేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయాలను గురించి దేవుడు సిగ్గుపడవలసిన అవసరత ఏమీ లేదనే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ఈ విషయాలను తన లేఖనాలలో దేవుని వాక్యంలో రాసి ఉంచాడనేది మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ రాత్రి సమయంలో మనం దాని గురించిన ఆలోచన చేద్దాం. మనం ఈ విషయాలు దేవుని వాక్యంలో రాయబడింది అనంటే మనం అధికారపూర్వకంగానే మనం బోధించాలి అనేది అర్థం చేసుకోవాలి. మనం ఈ యొక్క ఈ వాక్య భాగాలను లేకపోతే ఈ లేఖనాలను సరిగ్గా విభజించి మనం వాటిని ఉపదేశించడం నేర్చుకోవాలి. మనం సాంప్రదాయంగా మనం ఏది ఆలోచించినా, మనం ఏ అభిప్రాయాలు మీకు ఉన్నా, ఇదిగో ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ గురించిన అభిప్రాయాలు మీకు భిన్నంగా ఉన్నా, మీ మనసుకు నచ్చకపోయినా బైబిల్లో రాయబడింది కనుక ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని గురించి పక్కకు పెట్టండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం అధికారపూర్వకంగానే ఇది రాయబడింది. అసలు మనం ఏది నమ్మినా ఏది చేసినా వాక్యానుసారంగానే మనం అది ఉండాలి. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎన్నో చర్చలు ఉన్నాయి. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చర్చిలో వాక్యానుసారంగా బోధింపబడాలి అనేది అది ఖచ్చితంగా మనం గ్రహించాల్సిన అవసరత ఉంది. కనుక ఇది బోధిస్తున్నప్పుడు ఈ అధ్యాయాల్లో చాలా స్పష్టంగా బహు జాగ్రత్తగా బోధించబడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతే మాత్రం కాదు, పరిశుభ్రమైన సమాజం కూడా మనం నిర్మించగలం. ఈ భాగంలో పరిచయం చేయబడిన ఈ ప్రారంభంలోనే సొలొమోను తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు. కుమారుడా అని చెప్పి దేంతో ప్రారంభించాడో చదువుతున్నాను. నా జ్ఞాన ఉపదేశము అని అన్నాడు. దేని మీద మనసు పెట్టాలో ఆ విషయాలు చెప్పాడు. నా జ్ఞానోపదేశము అని అన్నాడు. కుమారుడా, నా జ్ఞానోపదేశం మీద పెట్టు. ఎందుకంటే అది అనైతికముగా, అంటే ఇమ్మారాలిటీ అనే విషయాన్ని ఉన్న స్త్రీల అనైతికంగా వారు లైంగిక అవినీతిలో వారు ఉండడం అనేది గమనిస్తున్నాం. అందుచేత ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకించుము అని చెప్పాడు. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సొలొమోను తన కుమారుడికి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇది స్కూల్లో మాటలు విను, లేకపోతే వేరే వాళ్ళు చెప్పే మాటలు విను అని చెప్పడం లేదు, చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే సొలొమోను తన కుమారుడికి ఎంత సమర్పణతో దేవుని వాక్యానుసారంగా బోధించడానికి ప్రయత్నం చేశాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే లైంగిక అనైతిక విషయాలను గురించి మనం విస్మరించవద్దు. వాటిని ఏదో మనం వాటిని విస్మరిస్తే మనం చాలా చాలా పొరపాటులోనికి వెళ్తాం. అందుచేత అనైతికమైన ఈ లైంగిక అనైక్యతను లేకపోతే ఈ ఇమ్మారల్ సెక్షువల్ లైఫ్స్ని మనం సరియైన రీతిగా కట్టాలంటే దేవుని వాక్యానికి మనం తీవ్రమైన చాలా సీరియస్గా నిబద్ధత కలిగి సమర్పణ కలిగి
మనం వాటిని బోధించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ చెప్పాడు, నీ దృష్టి అంతా కూడా దేవుని వాక్యం మీద కేంద్రీకరించు. అది చాలా ప్రాముఖ్యం. అందుకే నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపుము అని అన్నాడు. ఎందుకు? అప్పుడు నువ్వు ఆలకిస్తే నువ్వు ఎన్నో వికసిస్తావు. నువ్వు లేకపోతే నువ్వు పూర్తిగా దాంట్లో నుంచి జ్ఞానోదయం కలుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మీ అందరికీ ఇది చదువుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు కూడా మీకు రావచ్చు. ఏంటి ఆలోచన రావచ్చు? ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సొలొమోను చెప్పడానికి ఏదైనా ఒక మంచి ఉదాహరణ అనంటే అతడు ఒక మంచి ఉదాహరణ లేడు. అతను ఒక మంచి జీవితాన్ని, ఒక లైంగిక జీవితంలో ఒక మంచి ఉదాహరణలో కనబడలేదు. అలా కనబడలేదు అని చెప్పేసి తన పిల్లలు కూడా అలాంటి జీవితాన్ని జీవించాలని ఏ తండ్రి కూడా అనుకోడు. తండ్రి ఒకవేళ త్రాగుబోతైనా పిల్లలు త్రాగుబోతులు అవ్వాలి అని అనుకోడు. కానీ సొలొమోను ఇదంతా కూడా తను ప్రాక్టికల్గా నేర్చుకున్నాడు. దేవుని సత్యాన్ని నేర్చుకోగలిగాడు. అసలు తన తప్పులు తెలుసు, అతని సొంత తప్పులు తెలుసు, తన సొంత పాపాలు తెలుసు. అందుచేత దేవుని వాక్యానుసారంగా తన జీవితాన్ని సరిచేసుకున్నాడు కూడా. ఎందుకు పడిపోయాడు అనే విషయాన్ని, ఆ జ్ఞానోదయాన్ని సొలొమోను కూడా పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రండి, దేవుని యొక్క వాక్యంలో మీరు ఈ సామెతల గ్రంథం 5వ అధ్యాయాన్ని అలా పెట్టుకుని మీరు రాజులు 2వ గ్రంథంలోనికి రండి. రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో మొదటి 8 వచనాల గురించి మనం కొద్దిగా ఆలోచన చేయాలి. 8 వచనాలను గురించి రాజులు గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో ఈ మనసు పెట్టి ఒకసారి చూడండి. ఏమన్నాడు? మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆ పరస్త్రీలను మోహించినట్లుగా చూస్తూ ఉన్నాం. అతనికి ఎటువంటి రీతిగా ఉన్నాడో ఆ విషయాన్ని గురించి 700 మంది రాజకుమార్తెలను, 300 ఉపపత్నులను అతడు కలిగినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడు ఆ విషయాన్ని గురించి మనం 11వ వచనం వరకు, 8వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు పరస్త్రీల తన భార్యల నిమిత్తము అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే ఏమైపోయింది? అతని జీవితంలో చేసిన పొరపాటు, ఒక చిన్న సహవాసమే ఎక్కడికి తీసుకుని వెళ్ళిందో ఆ విషయాన్ని గురించి తాను స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. తన జీవితం అంతా మెస్ అయిపోయింది. తన జీవితం అంతా దౌర్భాగ్యమైన జీవితం అయిపోయింది. ఆ వచనాలు, మొదటి 3 వచనాలు చదువుతున్నప్పుడు అతడు అన్య స్త్రీలతో సహవాసం చేయడం వలన వారి హృదయాలు తిప్పబడ్డాయి. అతడు తప్పులు చేశాడు, పొరపాట్లు చేశాడు గనక ఇప్పుడు ఆ పొరపాట్లను తను గ్రహించగలిగాడు. అందుకే తన కుమారుడు ఆ విధంగా ఉండాలని అనుకోలేదు. అతను ఒక అధికారపూర్వకంగానే, నేనే దేవుని వాక్యము నుంచి తప్పిపోయాను, నువ్వు అన్య స్త్రీలను, అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని ధర్మశాస్త్రం చెప్తే ఈ రోజున నేను అతిక్రమించేశాను అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటులో నుంచి నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకించు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ పొరపాట్లలో నుంచి ఒక పాఠాలు తన పిల్లలకు నేర్పించాలని అనుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు కూడా మాదిరి లేకుండా మన బోధలు ఎంత మాత్రం కూడా పని చేయవసలు. కానీ సొలొమోను తన తప్పులన్నీ కూడా ఎరిగిన వ్యక్తి. అందుకే నేను ఎలాగ లొంగిపోయానో, ఎలాగ ఏడవబడ్డానో, ఎలాగ తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయానో ఆ విషయాన్ని గురించి చాలా ప్రాక్టికల్గా, గ్రాఫిక్గా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.
మన యొక్క కంప్యూటర్స్లో గ్రాఫిక్స్ ఉంటాయి. ఆ గ్రాఫిక్గానే తను చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. ఆ భాషను కూడా మనం ఆలోచన చేయాల్సలు. కనుక నేను అలాగా వెళ్ళిపోయి నేను ఈడవబడ్డాను, లాగబడ్డాను, తప్పు త్రోవలోనికి తిప్పబడ్డాను. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, నేను త్రిప్పబడ్డాను, ఇటువంటి చిక్కులో నువ్వు పడకూడదు అనే విషయాన్ని సొలొమోను తన కుమారుడికి ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నేను అలాగ లోబడిపోవడం వలన నా శ్రేష్టమైన జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. నువ్వు అలాంటి మార్గంలో నడవద్దు అసలు అని చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడంటే, నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అని చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు విను, దయచేసి విను. నేను పొరపాటు చేశాను, నువ్వు పొరపాటు చేయాలని చెప్పడం లేదు. సొలొమోను ఎప్పుడైతే దేవుని వాక్యం మీద దృష్టి తప్పిపోయిందో ఈ విధమైన సమస్యలకు చిక్కిపోయాను, చిక్కుకున్నాను అనే విషయాన్ని చెప్పాను. నేను పడిపోయాను, కానీ నా కుమారుడా, నీవు మాత్రం దేవుని వాక్యం మీద కేంద్రీకరించు, ఆ దృష్టిని నిలుపు అనే విషయాన్ని తన కుమారుడికి చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. నువ్వు దేవుని వాక్యం వైపు నీ మనసును, నీ దృష్టిని నువ్వు మళ్ళిస్తే నువ్వెక్కడ కూడా పొరపాటు చేయవు. నేను అలాగ చేయలేకపోయాను గనక నేను పెద్ద పతనంలోనికి దారి తీసేశాను అనే విషయాన్ని గురించి తాను చాలా చక్కగా ఓపెన్గా మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే అన్నాడు, నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకించు, నా మాటలు, నా బోధకు నువ్వు చెవియకు అనే విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడు ఆ విషయాన్ని? నీవు కేవలం ఎవరితో ఉండాలి, ఏ వ్యక్తితో ఉండాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని గురించి ఈ 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున మరి డిబేట్ జరుగుతూనే ఉంది. ఇదిగో ఇంతమంది వివాహాలు చేసుకుంటూ ఉన్నారు, క్రైస్తవులు కూడా ఇలాంటి ఆ యొక్క పాత నిబంధనలో ఇలాగ ఉంది అనే విషయాన్ని. కానీ సొలొమోను గ్రహించిన ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక భార్యను ఇచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ భార్యందు నువ్వు ఆనందించు, భౌతికంగా శారీరకంగా నువ్వు ఆనందించడానికి దేవుడు ఇచ్చాడు నీకు భార్యను అనే విషయాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ భాగంలో వివాహంలో ఉన్న ఆ యొక్క సెక్స్ని గురించి కూడా చాలా చక్కగా ఈ 5వ అధ్యాయంలో ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. అది కూడా ఒక గ్రాఫిక్ భాషలోనే, లాంగ్వేజ్లోనే ఆ విషయాన్ని గురించి మాట్లాడాడు. ఎరాటిక్గా మాట్లాడాడు, కామ భాషలోనే వివరించడం జరిగింది. నీ భార్యను కామరీతిగానే ప్రేమించు, అది కేవలం నీ భార్యతో మాత్రమే నువ్వు ప్రేమించి నువ్వు ఆవిడతోనే ఉండాలి, ఆవిడనే నువ్వు ఆనందింప చేయాలి, నువ్వు కూడా అందులోనే ఉండాలనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలిగాడు. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఏమన్నాడు? 18వ వచనంలోనికి రండి. నీ ఊట దీవెననందును నీ యవన కాలపు భార్యలయందు అని చెప్పలేదు, భార్య యందు. నేను చేశాను ఆ పొరపాటు, నువ్వు చేయొద్దు అసలు. నువ్వేం చెప్తున్నాడో చదువుతూ ఉన్నావు. నీ భార్య యందు, వన్ వైఫ్ అనే విషయాన్ని గురించి సొలొమోను చాలా స్పష్టంగా తెలియజేశాడు. దేవుని వాక్యం తన కుమారులకి బోధ చేస్తూ వన్ వైఫ్ అనేది సొలొమోనుకి చెప్పాడు. ఇది అర్థం చేసుకో, ఇది వాస్తవమైన అర్థాన్ని చేసుకో. దేవుని వాక్యాన్ని ప్రథమంగా నీ జీవితంలో ఉంచితే నీ భార్యతో ఈ విధమైన కార్యకలాపాలు నువ్వు చేయవచ్చు. నీ భార్యతోనే మాత్రమే. నీ జీవితంలో ఏ స్త్రీ కూడా అనుమతించవద్దు, రాకూడదు అనే విషయాన్ని, నువ్వు పరిధి దాటి వెళ్ళకూడదని సొలొమోను చాలా చక్కగానే ఈ అధ్యాయాల్లో ప్రస్తావించినట్లుగా, చర్చించినట్లుగా మనం చూడగలం. అసలు గనక సొలొమోను పొరపాటు చేశాడు గనక తన పిల్లలు పొరపాటు చేయకూడదని, ఏదైతే తను సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలియలేక తను ఆ యొక్క పడిపోయాడో, నా కుమారుడా నువ్వు పడిపోకూడదు అని చెప్పేసి ఆ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా అద్భుతంగానే వివరించుకుంటూ వచ్చాడు. అసలు
అందుచేత ఈ రోజున భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే, సమాజంలో ఒక పవిత్రమైన సమాజం కావాలంటే, ఒక పవిత్రమైన సంఘాలు కావాలంటే ఈ వాక్య భాగాలు చర్చిలోనే బోధించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూడగలం. అయితే ఈ విషయాన్ని రెండు ఒక ప్రధాన అంశాలుగా విభజించి చెప్పినట్లుగా చూస్తున్నాం. ఈ 6 వచనాలను చాలా ప్రధానంగా విభజించి ఈ ప్రధాన అంశాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. మొదటి అంశం ఏంటి అనంటే, దాంట్లో చెప్పుకుంటూ వచ్చాడు. మొదటి 2 వచనాలు చదువుతూ ఉన్నాను, చూడండి. ఏమన్నాడు? నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకం గల నా బోధకు చెవియగుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును అని చెప్పాడు. లైంగిక అనైతికను నుండి ఎలా దూరంగా ఉండాలి అనే విషయాన్ని గురించి మొదటి 2 వచనాల్లో వివరించినట్లుగా చూస్తున్నాం. ఎలాగ ఉండాలి, అసలు ఏముండాలి? కనుక ఈ 2 వచనాలను మనం అర్థం చేసుకోవాలని ఆదేశింపబడ్డాం, ఆజ్ఞాపింపబడ్డాం, ఆరోపింపబడ్డాం. వాటిని గురించి ఈ ఆదేశం పదే సార్లు చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, చెవియకుము అనే పదే సార్లు చెప్పుకుంటూ వచ్చాడు. అంటే తన కుమారుడికి ఏం చెప్తున్నాడు అనంటే, నీవు చెవులను తిప్పుకో, శ్రద్ధగా ఆలకించు, నా బోధకు చెవియకు, కేంద్రీకరించు, మనసు పెట్టు, మనసు నిలిపి ఆలకించు అనే విషయం. దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా వినడం అనేది చాలా అవసరం. అసలు ఈ రోజున దేవుని వాక్యాన్ని వినకపోవడం చేతనే వారు చెడిపోతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఆలకించడం ద్వారా మనం శక్తిని పొందగలం. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావు, మంచిగా నడుచుకోవాలి అనంటే దేవుని వాక్యానుసారమైన ఈ బోధ అనేది చాలా అవసరం. మన జీవితాల్లో, మన జీవితానికి శక్తినిచ్చేది, బలమునిచ్చేది, మన గుణాలను మార్చేది, మన జీవితాన్ని గుణ లక్షణాలను అభివృద్ధిపరిచేది కేవలం దేవుని వాక్యమే. అది మన జీవితాల్లో దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకే ఆ సొలొమోను చాలా ట్రిక్కీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక సమాచారం, ఒక తంత్రముతో కూడిన సమాచారము ఇవ్వక ముందు ఆ సెక్షువాలిటీని గురించి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఏమిచ్చాడో మనం తర్వాత అధ్యాయాల్లో, మనం తర్వాత విషయాల్లో, వచనాల్లో మనం చూస్తాం. కనుక ఈ సెక్షువాలిటీని గురించి మాట్లాడక ముందు కుమారుడితో చెప్పాడు, నేను ఆ విషయాన్ని మాట్లాడక ముందు దేవుని వాక్యం వైపు నీ చెవులను, నీ మనసును, నీ యొక్క హృదయాన్ని తిప్పుకో అనే విషయాన్ని చెప్పాడు. మొట్టమొదట సెక్షువాలిటీ గురించి మాట్లాడక ముందు తను చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యం వినడంలో నీవు కేంద్రీకరించు, నీ చెవులు, నీ మనస్సు, నీ కనులు కేంద్రీకరించు అనే విషయాన్ని నేను పోయిన క్లాస్లో మీకు చెప్పుకుంటూ వచ్చాను. 4వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాను. నీ పెదవు, నీ కాయక, నీ చెవులను, నీ కనులను, నీ మనస్సును తిప్పుకో అనే విషయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యం మీద ప్రధాన శ్రద్ధ మనం నిలిపి వినడం నేర్చుకుంటే, మనం అర్థం చేసుకోగలిగితే లైంగిక అనైతిక లోతులలోనికి జారిపోము. లేఖనాలను ఎప్పుడూ కూడా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, లేఖనాలు మన జీవితాన్ని కాపాడతాయి, దేవుని వాక్యం కాపాడుతుంది. అందుకే కుమారుడికి చెప్తున్నాడు, నా కుమారుడా, నా జ్ఞానోపదేశాన్ని బహు జాగ్రత్తగా వినాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఆలకించు, దేవుని వాక్యం మీద ఆధారపడడం నేర్చుకో. దేవుని వాక్యం కొన్ని విషయాలను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మనం చర్చిలో లేఖనాలను సరి అయిన విధంగా వ్యాఖ్యానించి వివరించడం లేదు అసలు. అందుకే చాలా పెద్ద పొరపాటైపోయింది క్రైస్తవ సంఘాలలో. ఆ యొక్క పతనాస్థితికి, యవనస్తులు పతనాస్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఇదే పెద్ద పొరపాటు మనది. ఇది బుద్ధిహీనమైన, ఆ యొక్క సంఘాలు బుద్ధిహీనమైన రీతిగా, లేకపోతే పెద్ద పొరపాటు రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఉంటున్నారు. కనుక దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా బోధించాలి.
వారు ఆలకించాల్సిన అవసరత కూడా ఉంది. అది దేవుని వాక్యం ప్రజలను బలపరుస్తుంది, ప్రజలకు శక్తినిస్తుంది, ప్రజలకు రూపాంతరం కూడా ఇస్తుంది. అందుకే ఇక్కడ చెప్పాడు, నా కుమారుడా నేను చెప్పే జ్ఞానోపదేశాన్ని విను, చెవులు తిప్పుకో. నేను చెప్పాను ఆ జంతువులు ఏ విధంగా చెవులు తిప్పుకుంటాయో ఆ విధంగా నీ చెవులను తిప్పుకో అనే విషయాన్ని కనుక చర్చిలో కూడా ఇది ప్రాముఖ్యమైన కీలకమైన అంశం. ఇది చర్చిలో బహు జాగ్రత్తగా మనం బోధించాలి, సరిగ్గా విభజించి బోధించాల్సిన అవసరత ఉంది. అప్పుడు ప్రజలు బలపడతారు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తున్నాడు ఇది అనంటే నా కుమారుడా అంటే తల్లిదండ్రులు పిల్లలకు కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని సరి అయిన రీతిగా బోధించాలి, బోధింపబడాలి కూడా. వారు విన్నను వినకపోయినను మన దగ్గర వారు అండర్లో వారి కంట్రోల్లో ఉన్నారు కొంతకాలం. ఆ కంట్రోల్లో ఉన్నప్పుడే వారిని దేవుని వాక్యం క్రిందకు తీసుకురావాల్సిన బాధ్యత మనపైనే ఉంది. తల్లిదండ్రులు నేను ఆ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్లో బోధిస్తే వారు తప్పుడు అవగాహనలతో పోతారు, వారు చెడిపోతారు. ఆ యొక్క స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ వలన పిల్లలు పాడైపోయారు. మనం కొన్నిసార్లు నేను ఈ డేటాస్ ఈ స్టాటిస్టిక్స్ చూస్తూ ఉన్నప్పుడు అమెరికా దేశంలో 10 మంది ఆ యొక్క ఆడపిల్లల్లో 6 మంది కన్యత్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం ఇది. ఆ రోజుల్లో నేను దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం ఆ డేటాను చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం అది. ఈ రోజున ఇంకెంత చెడిపోయింది. మనం ఒక భక్తిహీనమైన లోకంలో ఉన్నాం, ఈ పాడు లోకంలో ఉన్నాం. అసలు ఎంత భయంకరమైన ప్రపంచం ఇది. ఇది సెక్స్ క్రేజీ వరల్డ్ అయిపోయింది. ఇది అలాంటి లోకంలో మనం ఉన్నాం. కనుక అలాంటి లోకంలో ఉన్నవాళ్ళు ఎక్కడ తీసుకురావాలి? తల్లిదండ్రులే పిల్లల్ని దేవుని వాక్యంలోనికి తీసుకురావాలి. పిల్లల్ని సరి అయిన రీతిగా గుణ లక్షణాల్లోని వారిని బలపరచాల్సిన అవసరం, ఆధ్యాత్మికంగా బలపరచవలసిన అవసరం ఉంది. వారిని సరి అయిన దిశలో నడిపించవలసిన అవసరత ఉంది. కనుక పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర సరి అయిన రీతిగా నేర్చుకోకుండా బయట నేర్చుకుంటే ఎంత పొరపాటు జరుగుతుందో తెలుసా? ఎంత భయంకరమైన అనవసరమైన విషయాలు తెలిసి వారి జీవితాలు పాడు చేసుకుంటారు. అందుచేత చర్చిలోనే సరి అయిన రీతిగా బోధించాల్సిన అవసరత ఉంది. ఈ విషయాన్ని గమనించి అందుకే చెప్తున్నాడు సొలొమోను తన కుమారుడితో మాట్లాడుతూ వచ్చాడు, కుమారుడా నా జ్ఞానోపదేశాన్ని ఆలకించు, చెవిపెట్టు, హృదయాన్ని తిప్పుకో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి, వాటి మీద కేంద్రీకరించు. అది నిజంగా నీ జీవితాన్ని బలపరుస్తుంది. వాస్తవంగా నువ్వు ఎంత బలంగా ఉంటావు అని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రియమైన వారా, ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం మీద మనసు పెడతావో, కేంద్రీకరిస్తావో చాలా విషయాలు నేర్చుకుంటావు. కానీ చాలామంది దేవుని వాక్యం మీద మనసు నిలిపారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తెలుసుకోగలిగినప్పుడు, నేను కూడా దేవుని వాక్యం మీద మనసు నిలిపినప్పుడే దేవుని వాక్యం అర్థం అవడం ప్రారంభమైంది. డాక్ట్రిన్స్ నేర్చుకోగలిగాను, అధ్యయనం చేయగలిగాను. ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని, మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం అనేది ప్రారంభించాం. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో అర్థమవుతుంది దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోగలిగితే. ఈ రోజున దేవుని వాక్యానికి ప్రాముఖ్యత కనబడడం లేదు. ఈ రోజున చర్చెస్లో అంతా కూడా మత ఉద్రేకాలు, ఇమోషన్స్లోకి తీసుకొస్తున్నారు. వారిని ఏదో ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారిని ఏదో రీతిగా ప్రేరేపిస్తున్నట్లుగా చూస్తున్నాం. అవి జీవితాలను మార్చవు. దేవుని వాక్యం జీవితాలని మారుస్తుంది, పరివర్తన అవి తీసుకురావు, ఇమోషనల్స్ తీసుకురావు. మనం చూస్తుంటాం మతపరమైన ఇమోషన్స్ని, అవి వారి జీవితాల్లో మార్పుని తీసుకురావు. దేవుని వాక్యమే మనుషుల జీవితాల్లో పరివర్తన తీసుకొస్తుంది. అందుకే చెప్పాడు, నా కుమారుడా నా జ్ఞానోపదేశము నాలకి, నా బోధ అది నీ జీవితాన్ని నీ గుణ లక్షణాలు నిన్ను రూపాంతరం పరిచేది అని చెప్పాడు. అందుకే 2వ వచనంలో చదువుతారు, అప్పుడు ఎప్పుడు నువ్వు విన్నప్పుడు ఆ మాటను, ఆ బుద్ధి నీకు వస్తుంది. వినకుండా బుద్ధి రాదు.
ఈరోజు దేవుని వాక్యం వినకుండా నైపుణ్యత రాదు, వివేకం రాదు. వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని విన్నప్పుడే వారి జీవితాలను వారు కాపాడుకుంటారు. అందుకే చెప్పుకుంటూ, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు జాగ్రత్త పడతావు. దేవుని వాక్యం తెలియని వాళ్ళు చిక్కుల్లో పడతారు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్న ఈ మాటలు మొట్టమొదట చెప్పాడు, దేవుని వాక్యం మీద కేంద్రీకరించు. అప్పుడే నువ్వు ఉచ్చుల్లో పడవు, నువ్వు దాంట్లో చిక్కుకోవు. నువ్వు చిక్కుకుంటున్నావంటే దేవుని వాక్యం లేకపోతే నీ జీవితంలో చిక్కుకుంటావు, నష్టాన్ని తెచ్చుకుంటావు. అవి నిన్ను గాయపరుస్తాయి, అవి నిన్ను నష్టపరుస్తాయి. అందుకే నువ్వు నష్టపోకముందే నా జ్ఞానోపదేశాన్ని విను, నా జ్ఞానోపదేశాన్ని వినమని చెప్పాడు. ప్రియమైన వారలా, ఇక్కడ గమనించవలసిన విషయం, మనం ఒక ఇలస్ట్రేషన్తోనే మనం జింకలను వేటాడడం అనేది చాలా కష్టం. అవి చాలా చాలా జోరుగానే పరిగెడతాయి. అవి చిన్న గాయమైన తర్వాత మరింత నైపుణ్యంగానే బహు జాగ్రత్తగా ఉంటాయి. అవి ప్రమాదాన్ని, గాయపడిన ఆ జింకలకు వాటికి ప్రమాదాన్ని చాలా సులువుగా గుర్తించగలవు. అంతకుముందు గుర్తించలేనివి అవి గాయపడిన తర్వాత ఏ శబ్దం వల్ల నష్టం కలుగుతుందో, ఎవరి వల్ల నష్టం కలుగుతుందో, ఎటువంటి మనుషుల వల్ల నష్టం కలుగుతుందో అవి చాలా పసిగట్టగలవు. అవి గాయపడకముందు అవి పసిగట్టలేదు. సొలొమోను కూడా అనైతికంగా, పాపరీతిగా, ఈ లైంగిక రీతిగా అతడు చాలా గాయపరచబడ్డాడు. అందుకే గాయపరచబడ్డాడు గనకనే తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు, నా కుమారుడా, నీ కనులు దేవుని వాక్యం మీద ఉంచు, నీ దృష్టి దేవుని వాక్యం మీద కేంద్రీకరి. అప్పుడు నువ్వు ఎలాగ బుద్ధిమంతుడుగా నడుచుకుంటావు. నేను బుద్ధిహీనుడుగా, నేను దేవుని వాక్యం మీద నా దృష్టిని తొలగించుకోవడం వల్ల, అన్యులతో సహవాసం చేసి నా మనసు తిప్పబడి నేను గాయపరచబడ్డాను, నేను పతనమయ్యాను. నువ్వు అలా పతనం అవ్వద్దు. నేను గాయపడ్డాను, నువ్వు గాయపడకూడదు, నా కుమారుడు అలా కాకూడదు అనే విషయాన్ని ఎంత అద్భుతంగా తన పిల్లలకు బోధిస్తున్నాడు. సొలొమోన్ అంతా కూడా ఉచ్చులను చాలా చక్కగా గుర్తించాడు. ఎక్కడ ఏ ఉచ్చు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అది ఏ వల వేశారు, ఏం వేశారో ఆ విషయాన్ని తను గ్రహించి నివారించడానికి తన పిల్లలకు చాలా చక్కగా బోధిస్తూ వచ్చాడు. ఎక్కడికి వెళ్తే నువ్వు ఎక్కడ పడిపోతావు, ఎవరు ఏమి మాట్లాడితే ఎలాగా వారు నిన్ను లోపరుచుకుంటారు, లొంగదీసుకుంటారు, నిన్ను లాగివేస్తారు, పతనం చేస్తారు, నాశనం చేస్తారో ఆ విషయాన్నంతటినీ కూడా చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. అందుకే చెప్పాడు, ఏమన్నాడు, అప్పుడు 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 ఏమవుతుందంట, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి ఏమన్నాడు, నీ పెదవులు మాట్లాడను. ఇక్కడ ఆ సెక్షువల్ ఇష్యూస్ని తీసుకురాక ముందు, ప్రమాదకరమైన ఇష్యూస్ని గురించి మాట్లాడక ముందు ఏమన్నాడు, మొట్టమొదటి దేవుని వాక్యం పెట్టు. ఎప్పుడైతే పెట్టావో నువ్వు ఏం చేస్తావు, చాలా సులువుగా పసిగట్టగలవు. ఇది దేవుని వాక్యానుసారం కాదు, ఇది తప్పు, ఇది అనైతికమైన లైంగిక జీవితం ఇది అనే విషయాన్ని నీవు గుర్తుపెడతావు. అప్పుడు అనే మాటని చెప్పాడు, అప్పుడు నువ్వు బుద్ధి కలిగి. ఎప్పుడు బుద్ధి కలిగి ఉంటావు, దేవుని వాక్యాన్ని నువ్వు ఎరిగినప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావు. నీ పెదవులు చాలా జాగ్రత్తగా మాట్లాడతాయి. గనుక నా కుమారుడా, నువ్వు దేవుని వాక్య జ్ఞానాన్ని పొందు. నువ్వు ఎప్పుడైతే పొందుతావో నువ్వు అప్పుడు తప్పించుకుంటావు. అప్పుడు నువ్వు మాటల్లో పడిపోవు, నువ్వు లొంగిపోవు. నీ మనస్సు దేవుని వాక్యం మీద పెట్టినప్పుడు నువ్వు తప్పిపోవు. ఈ రోజున చాలాసార్లు కూడా నేను చెప్తూ ఉన్నా, దేవుని వాక్యం మీద పెట్టిన వారు తప్పిపోరు. ఈరోజు సెక్స్ క్రేజీ వరల్డ్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున మనకి ఎయిడ్స్ పెరిగిపోతూనే ఉంది. ఈ సెక్షువల్ ట్రాన్స్మిట్ డిజీజ్ అనేవి ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. ఆ పెరిగిపోతున్న దానికి ఏమని ప్రభుత్వం వారు సేఫ్ సెక్స్ అనేది ఒక
పరిష్కార మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. దానికోసం క్యాంపెయినింగ్స్ చేస్తూ ఉన్నారు వారు. సేఫ్ సెక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? సమాజం అంతా కూడా పాడైపోతుంది. కానీ దేవుని వాక్యాన్ని నేర్పిస్తే సేఫ్ సెక్స్లోనే ఉంటాడు. ఈ రోజున సేఫ్ సెక్స్ అని చెప్పేసి ఏవో వేరే పరిష్కార మార్గాలు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని వాక్యమే నేర్పిస్తే, దేవుని వాక్యమే అర్థం చేసుకుంటే సేఫ్ సెక్స్లోనే ఉంటారు. ఆ విషయాన్ని నేను పూర్తిగా ఏకీభవించే మాట్లాడుతూ ఉన్నా. అది సత్యం కూడా. అందుకే చెప్పాడు, ఎవరిలో ఉన్నాయి అన్నాడు, నీ భార్య అనే విషయాన్ని చెప్పాడు. సమాజం పరిశుభ్రంగా ఉండాలి, సమాజం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలంటే సేఫ్ సెక్స్ గురించి బైబిల్ చాలా చక్కగా మాట్లాడింది. వాక్యం ప్రజలలో పరిశుద్ధత తీసుకొస్తుంది. వాక్యం మనుషుల్లో రూపాంతరం తీసుకొస్తుంది. మనుషుల్లోకి నైపుణ్యత తీసుకొస్తుంది. మనుషుల్లోకి వివేకం తీసుకొస్తుంది. మనుషుల్లోకి బుద్ధిని తీసుకొస్తుంది. వారు ఉచ్చులను గుర్తించేటట్లు చేస్తుంది, నివారించేటట్లు చేస్తుంది, నీ జీవితాన్ని వికసింపచేసేటట్లు చేస్తుంది, నీ జీవితాన్ని క్రమశిక్షణలోనికి తీసుకొచ్చేది దేవుని వాక్యమే. అందుకే వారు అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉందురు. దేవుని వాక్యం. అందుకే ఇప్పుడు సొలొమోను ఇది గ్రాఫిక్ చర్చలోకి ముందు ఏమన్నాడు, కుమారుడా, నువ్వు మొట్టమొదట చేయాల్సింది నీవు నా మాట విను, నా బోధ విను, నా ఉపదేశం ఆలకించు. ఇది మొట్టమొదటి చేయి. అది నువ్వు చేయగలిగితే అది నీ జీవితంలో ప్రభావం చూపిస్తుంది. అప్పుడు నువ్వు ఎంత అద్భుతంగా ఉంటావు, నువ్వు మంచిగా నడుచుకుంటావు, ఏ ప్రమాద స్థితిలో నువ్వు పడకుండా నిన్ను కాపాడుతుంది అని చెప్పేసి అది మొదటి భాగంలో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు రెండవ భాగంలో 3 నుంచి 6 వరకున్న వచ్చిన భాగంలో లైంగిక అనైతికకు ఎందుకు దూరంగా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడు. ఎందుకు ఉండాలి ఆ విషయాలను గురించి 3 నుంచి 6 వరకున్న వచన భాగంలో మాట్లాడుతూ వచ్చాడు. జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వల్ల కలుగు ఫలము మునిసిని పండు అంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. ఏమన్నాడు? లైంగిక అనైతికకు ఎందుకు దూరంగా ఉండాలి, ప్రధానమైన కారణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగ ఉంటాయంట? ఆ మాటలు జార స్త్రీ పెదవుల నుండి తేనెకారు, మధురమైన మాటలు, మృదువైన మాటలు. ఆ మాటలు అవి ఎలాగందిస్తారో ఆ విషయాన్ని గురించి మాట్లాడాడు. కనుక మధురమైన మృదువైన ఆ సంబంధాన్ని అందించేటట్లు అవి వారు కనబడతారు. కనుక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనంటే ముసిని పండంతా ఒక అసహ్యకరమైన పరిణామానికి దారితీస్తుంది అని తన యొక్క అనుభవాన్ని సొలొమోను తన కుమారుడికి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక నువ్వు చూడాల్సింది ఏంటంటే, చూడ్డానికి మధురంగా ఉంది, మృదువుగా ఉంది, ఉత్సాహంగా ఉంది, కానీ నిన్ను చిక్కుల్లోకి లాగుతుంది, ఉచ్చుల్లోనికి లాగుతుంది. దాని ఫలితం ఆ చేదు పరిణామాలకు దారితీస్తుంది అనే విషయాన్ని గురించి అనుభవపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను. కనుక ఈ విషయాన్ని గురించి నేను లైంగిక అనైతిక జీవితాన్ని జీవించడం వలన దుర్లభము అయిపోయాను, లేకపోతే దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయాను. నా కుమారుడా, నువ్వు అలాగే వెళ్ళొద్దు. అందుకే పరిణామాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందో ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, ఫర్ ద లిప్స్ అని ఉపయోగించాడు, కంజంక్షన్ని ఉపయోగించాడు. పైన 2 వచనాలు చెప్పిన తర్వాత ఫర్ ద లిప్స్ అనే విషయాన్ని చెప్పాడు. ఆ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ అనే విషయాన్ని, ఒక కారణాన్ని, ఒక కొరకు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఎంత అవసరమో ఆ విషయాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా
మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఈ యొక్క అవి ఎలా కనబడతాయి? తేనె కంటే అని అన్నాడు, నూనె కంటే. ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏమన్నాడు? నూనె కంటే. ఆ మాటలు తేనెకారును, తేనెకారును నూనె అంటే ఆ ఎంత ఎంత ఆకర్షణీయంగా మాట్లాడతారు వారు, ఎంత మనోహరంగా మాట్లాడతారు వారు, ఎంత ప్రలోభాలు పెడతారు అనే విషయాన్ని గురించి చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే అవి ఏం చేస్తాయి? నీ జీవితాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తాయి. నీకు వెంటనే ఎక్కడికి వెళ్తావు నీకు అర్థం కాదు. ఎలాంటి దాంట్లోకి వెళ్ళిపోతావో, ఎలాంటి ప్రలోభాలకు వెళ్ళిపోయి నీ వివేచన, నీ జ్ఞానమును ఒక్క క్షణంలోనే కోల్పోతావు. అంతా పాడైపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి అని గుర్తించగలగాలి. నువ్వు ఎప్పుడు గుర్తించగలవు? దేవుని వాక్యం మీద మనసు పెట్టినప్పుడు, దేవుని వాక్యం మీద కేంద్రీకృతం ఇచ్చినప్పుడు. లేకపోతే వినాశనం అనేది ఏర్పడుతుంది. ఈ క్లిష్టమైన సమయంలో దేవుని పిల్లలకు దేవుని వాక్యం మనం సరి అయిన రీతిగా బోధించాలి. బహుశా సొలొమోను కుమారుడికి ఎంతమంది ఆ ఫ్రెండ్స్ ఉండొచ్చును, అతను చుట్టూ ఎంతమంది ఆడపిల్లలు ఉండవచ్చు. ఎందుకంటే ఆడపిల్లలు ఎంతో మంది సొలొమోను కుమారుడిని ఆకర్షిస్తుండొచ్చును. ఎందుకంటే రాజకుమారుడు విస్తారమైన ధనం ఉంది, విస్తారమైన ఆస్తి ఉంది, పైగా ఇన్ని ఉన్నాయి. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, కుమారుడా నీ ఎదుటి నుంచి ఎంతో మంది స్త్రీలు వెళ్తుండొచ్చును, తారసపడుతుండొచ్చును, నిన్ను ఆకర్షించవచ్చు, నిన్ను లాగవచ్చు. వారి మాటలు, వారు ఎలాగ మాట్లాడుతారో చెప్పారు. పెదవుల నుండి తేనె కారును, నూనె అంటే నునుపు, ఎలాగ మాట్లాడుతారో చెప్పుకుంటూ వచ్చాడు. గనుక వారు పరిణామాల గురించి చెప్పలేదు. నేను పరిణామాలు అనుభవించి నా జీవిత సందేశాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మనం గుర్తుపెట్టవలసింది, ప్రతి విశ్వాసి యొక్క మనసులో పెట్టాల్సింది ఈ 3వ వచనాన్ని వారి మనసులో పెట్టాలి. ఎప్పుడు పాపం అనేది ఒక వికృత రూపంలోకి నుండి రాదు, ఒక అగ్లీగా రాదు. అది చాలా అద్భుతంగా వస్తుంది. అది ఆ వికారంగా వస్తే ఈ లైంగిక అనైతిక కూడా, సెక్షువల్ ఇమారల్ అనే లైఫ్ అనేది చాలా మధురంగానే, మృదువుగానే, ఆకర్షణీయంగానే ఒక మత్తులోనికి తీసుకుని వెళ్తుంది. అందుకే చెప్పాడు, వారు చేసే తప్పుడు వాగ్దానాలన్నీ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళదు. వ్యభిచారి, జార స్త్రీ అనే పదాలను సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం గమనించాం. అది ఏం చేస్తుందో చెప్పాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో, అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచున్నది, అది తన నిబంధనను మర్చినది అని చెప్పాడు. ఏంటి మర్చిపోతుంది? తన యొక్క మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. యవ్వన కాలపు ప్రియుని విడిచినది, దేవుని నిబంధన మర్చినది. ఇటువంటి పరస్త్రీ, ఆ పరస్త్రీ ఏం చేస్తుంది? సొలొమోనా, నీ జీవితంలో అలాంటి స్త్రీలు నీ జీవితాన్ని నాశనం చేస్తారు, పాడు చేస్తారు. నిన్ను వారు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. వారి మాటల్లో చాలా ప్రావీణ్యముతోనే మాట్లాడతారు, చాలా మృదువుగా మాట్లాడతారు. తేనె పెదవుల నుండి నూనె కంటే అనే విషయాన్ని చెప్పాడు. కనుక ఆ టెక్స్ట్ మనకి చెప్తూ ఉంది, జార స్త్రీ పెదవుల నుండి. ఎలాంటి మాటలు చెప్పాడు? చాలా ఫ్లాటరింగ్ వర్డ్స్ అనేవి, పాలిష్డ్ వర్డ్స్ అనేవి. వాళ్ళు అంత ఆకర్షణీయంగా, చక్కగా, మధురంగా, ఫీల్ గుడ్ అనేది, వారి యొక్క అనుభూతి కూడా మంచిగా ఉండేటట్లే మాట్లాడతారు వారు. కనుక నేను చెప్పేది, లైంగిక అనైతికత అనేది వికృత రూపంలో రాదు, అగ్లీగా రాదు. అది చాలా అందంగానే వస్తుంది. అది తెలుసు.
ఆ ఆ పరస్త్రీకి తెలుసు, ఆ ఆ జార స్త్రీకి తెలుసు, ఆమె ఎలాగ మాట్లాడితే ఎలాగ పడిపోతాడో తెలుసు. కనుక ఆమె మాట్లాడే విధానం అతన్ని ఒక మంచి అనుభూతిలోనికే తీసుకొచ్చి మాట్లాడుతుంది. మంచి స్త్రీగానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక అటువంటి జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును, ఆ యొక్క తన యొక్క మాటలు నూనె కంటే నునుపైనవి అని చెప్పాడు. మరి పురుషుడి యొక్క బలహీనతను స్త్రీ ఎరుగును, ఆ ఉచ్చుల్లో పడేస్తుంది. పెద్ద ఆ బలహీనతను ఆ యొక్క ఉన్న పురుషుల్లో ఉన్న అహంకారమే, గర్వమే అది పతనానికి దారితీస్తుంది. ఆమె మాట్లాడే మాటలు కనుక ఎప్పుడైతే దేవుని వాక్యంలో నువ్వు స్థిరత్వం కలిగి దేవుని వాక్యంలో వేరుపారి నువ్వు ఉంటావో, బలం కలిగి ఉంటావు, అది పడేయడానికి అవ్వదు. దాని పరిణామాల గురించి ఆలోచిస్తావు. కనుక స్త్రీ ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, కొన్నిసార్లు కొన్ని స్థలాలలో వింటూనే ఉంటాం, పేపర్స్లో వింటాం, కొన్ని స్థలాల్లో ఆ యొక్క వినబడుతూనే ఉంటాయి. హోటల్స్ దగ్గర, మోటల్స్ దగ్గర స్త్రీలను ఉంచడం అనేది, వారు చాలా చక్కని సంభాషణ చేయడం అనేది, చివరికి వారిని వారి గదిలోనికి ఆహ్వానించి వారి సంభాషణ ప్రారంభించడం, తర్వాత పాపంలో పడేయడం అనేది. అందుకే చెప్పాడు, అది తేనె కంటే, తేనె అది నూనె కంటే ఎంత మధురంగా మాట్లాడతారు. కనుక అలాంటి పడేస్తారు నా కుమారుడా, అలాంటి ట్రాక్లోకి వెళ్ళొద్దు, అలాంటి స్థలాలకి వెళ్ళొద్దు, చాలా ప్రమాదకరమైంది అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ 4-6 వచనాల్లో సొలొమోను చెప్తుంది, ఎంత మధురంగా కనిపించినా, ఎంత మృదువుగా కనిపించినా నువ్వు లోబడద్దు అనే విషయాన్ని. ఎందుకు లోబడద్దో 3 కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు. 4-6 వరకు ఉన్న వచన భాగంలో మనకు 3 కారణాలు కనబడుతూ ఉన్నాయి. ఏమని కనబడుతుంది? 4-6 వచనాల్లో మూడు కనబడుతున్నాయి, 3 పరిణామాలు కనబడుతున్నాయి. మొదటిది ఏమన్నాడు? దాని వలన ఏమల్ల ఆ నోటి మాటలు, ఆ యొక్క పెదవుల నుండి ఆ మాటలు ఏం చేస్తున్నాయో చెప్పుకుంటూ వచ్చాడు. ఆమె మాటలు, సంభాషణ వెనకాల ఒక గొప్ప నాశనం ఉంది, అది చెప్పాడు. అది మొదటి కారణం చెప్పాడు. ఆమె మాటల్లో, ఆమె ఆ పెదవుల నుండి, ఆ నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమవుతాయి అనంటే ఏం చెప్పాడు? ఒక వినాశనం ఉన్నది, ఒక విధ్వంసం ఉంది, ఒక పతనా స్థితి ఉంది. అందుకే చెప్పాడు, ఏమన్నాడు? దాని ఫలము వలన కలుగు ఫలము ముస్లిని పండంత చేదు. ఆమె ఆకర్షించి నిన్ను లాగింది, మంచిగా కనబడ్డది. దాని ఆకర్షణ వెనకాల ఉన్న నాశనాన్ని ఏక సొలొమోను ఎరిగిన వ్యక్తి. అందుకే ముస్లిని పండంతా అనే విషయం, ఇది మెటాఫర్లో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. మెటాఫర్లో రూపకంలో మాట్లాడాడు. ఆ చేదు రుచి ఎలాగుంటది? తినడానికి, త్రాగడానికి అది చేదుగా ఉంది. ఆ చేదు అనే పదజాలాన్ని బైబిల్లో చాలాసార్లు కూడా ఉపయోగించాడు. మీరు ఒకవేళ చూడాలి అని అనుకుంటే ఆ చేదును గురించి మాట్లాడుతున్న మాటలు ఎంత చేదు అసలు. నువ్వు ఆమె మాటలు, దాని మాటలు అనే విషయాన్ని చెప్పాడు. దాని వలన కలుగు, ఆ మాటలు ఎక్కడికి తీసుకుని వెళ్తాయి అనే దాని గురించి దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు మనం చూడొచ్చును. 21వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎలాగున్నది, ఎలా కనబడుతుంది? ఒక విచారము, వేరొకడు ఎన్నడూ శ్రమమన్నదని నెరగక మనోదుఖం కలిగి, అక్కడ చేదు అనే మాటను, ఆ మాటలు ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. బిట్టర్ అనేది అది నీ జీవితాన్ని ఆ యొక్క క్షేమము లేకుండా చేస్తుంది. ఈ చేదు అనే విషయాన్ని గురించి ఇంకా మనం చదువుతున్నప్పుడు దాంట్లో మనం గమనిస్తూ ఉన్నాం, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకుని వెళ్తాయో ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా మనం దుఃఖాన్ని తీసుకొస్తుంది. ముసిని పండంత చేదైనది.
మనం ఏడ్చేంత ఏడ్చి ఏడ్చి పగిలిపోయినంత అవుతుంది, విరిగిపోయినంత అవుతుంది. మీరు ఆదికాండంలోనికి వెళ్తే 27 అధ్యాయం 34 కూడా చూడొచ్చును. ఇది భయంకరమైన తిరుగుబాటు అని చెప్పి ఇర్మియా గ్రంథము 2:19 చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ముసిని పండంత చేదు మనోవేదన కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, జీవితాన్ని పాడు చేస్తుంది. దాని గురించి చేదు అనే మాట మీరు బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు ముసిని పండంత చేదు అంటే జీవితం అంతా ఎంత వికారమైపోతుందో ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. గనక మాచపత్రి అన్నాడు. అంటే అంత చేదైంది, ముసిని పండంతా. ఆ చేదు లేకపోతే అంత అంత భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకొస్తుందని చెప్పేసి, అంటే దేవుని నుండి, దేవుని వాక్యం నుంచి మనల్ని తప్పిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతామో మనం చూస్తున్నాం. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం క్రైస్తవ ఆఫీసెస్లో కొన్నిసార్లు లేడీ సెక్రటరీస్ని పెట్టుకుని ఆ లేడీ సెక్రటరీస్లోనే వాళ్ళలో పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది సేవకులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను? వారి సంభాషణ దేవుని వాక్యం మీద మనసు తొలగించుకొని పక్కకి వెళ్తే ఏ శోధనలైనా పడతారు. అందుకే చెప్పాడు, తేనె అని అన్నాడు, నూనె కంటే నూనెపోయింది, కానీ అది చివరికి వారి జీవితం ఎంత చేదుమయమైపోతుందో ఆ విషయాన్ని గురించి మాట్లాడు. ఇది నువ్వు అలాగుండద్దు కుమారుడా, నువ్వు వెళ్తే ఎంత చేదుని జీవితాన్ని, మనోవేదనను అనుభవించాల్సి వస్తుంది, భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి తన కుమారుడికి చెప్పాడు, ముసిని పండంతా చేదైనది. నీ బ్రతుకును అలా చేసుకోవద్దు. ఎంత మధురమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు కుమారుడా. అందుకే చెప్పాడు, దాని రెండంచెలు గల ఆ మాటలు ఎలాగ కనబడుతున్నాయో మనం చూస్తున్నాం. కత్తంత పదునైంది, లోపలికి వెళ్ళిపోతుంది. కనుక అక్కడికి వెళ్ళొద్దు నా కుమారుడా. వాక్యం మీద నుంచి తొలగించుకోవద్దు. వాక్యానుసారంగా నువ్వు జీవించు, పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చి రెండవ కారణాన్ని గురించి మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో 5వ వచనంలో చెప్పాడు, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అని చెప్పాడు. ఆమె మాటల సంభాషణ వెనకాల ఏముంది? మరణముంది, పాతాళమున్నది అనే విషయాన్ని చెప్పాడు. మరణముంది కనుక నీ భార్యతో కాకుండా పరస్త్రీతోని వెళ్తే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఏమన్నాడు అక్కడ? మాటలు చెప్పుకుంటూ వచ్చు, మరణమునకు దిగుటకు అని, రోగాల బారి పడతావు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎయిడ్స్ అనేది ఎక్కడికి వెళ్తుందో ఆ విషయాన్ని చెప్పాడు. అది పూర్తిగా నాశనం కాకపోవచ్చు, తర్వాత నిన్ను పూర్తిగా చంపుతుంది, అది పాతాళంలోకి తీసుకుని వెళ్తుంది. ఈ సెక్షువల్లీ ఇమ్మారల్ లైఫ్ అనేది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేస్తుంది, రిలేషన్షిప్స్ అంతటినీ కూడా, సంబంధ బాంధవ్యాలనంతటినీ కూడా పాడు చేస్తుంది. అందుకే చెప్పాడు, వద్దు నా కుమారుడా, నా మాటల మీద పెట్టు. ఇది నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు దాని ఛాయకే పోవు, దాని మార్గాలకే వెళ్ళవు. నీ శారీరకంగా మానసికంగా నాశనం చేసే ఆ స్థలానికి వెళ్ళవు నువ్వు. కనుక ఒక్కసారి కూర్చుని ఆలోచించు అనే విషయాన్ని నా కుమారుడా అనే మాటలు తన కుమారుడికి ఎంత చక్కగా బోధించాడో దేవుని వాక్యానుసారంగా బోధించినట్లుగా చూస్తున్నాం. మూడవ కారణం ఏం చెప్పాడో చదువుతూ ఉన్నాను చూడండి. ఏమన్నాడు? అది జీవ మార్గమును ఎంత మాత్రము విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. హీబ్రూలో ఆ భాషను చేయడం చాలా కష్టంగానే ఉంది. ఆమెకు లొంగిపోతే ఇక జీవ మార్గమునందు నువ్వు లేవు.
నువ్వు తెలియకుండానే దాని మార్గంలోకి వెళ్ళిపోతావు. మనం కొన్నిసార్లు వాక్యం మీద మనసు తొలగించుకొని, కళ్ళు తొలగించుకొని వెళ్తే మనం ఎంత భయంకరమైన పాపంలోనికి వెళ్తావు. అందుకే చెప్పాడు, నీ కనులు వాక్యం మీద పెట్టు, వాక్యం మీద కేంద్రీకరించు. నువ్వు వాటి మీద పెట్టడం ప్రారంభిస్తే నీ జీవితం అంతా పాడైపోతుంది. చాలామంది కొన్నిసార్లు అలాంటి పాపంలో పడిపోయి పశ్చాత్తాపడి భార్య దగ్గర ఒప్పుకునే సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కానీ అందులో నుంచి వారు బయటికి రాలేకపోయారు. మళ్ళీ వారు వెళ్ళిన తర్వాత మానసికంగా వారు ఆ యొక్క ఒక చెరసాలలోనికి వెళ్ళిపోయారు, బందీఖానాకి వెళ్ళిపోయారు. వారు బంధింపబడ్డారు. అందుకే మనం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఉరులు గల మనస్సు ప్రసంగి గ్రంథంలో ఆ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటి మాత్రం ఏం కనబడుతుంది అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ అన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మీరు చూడొచ్చును. ఆ మాటలు కూడా నేను చదువుతూ ఉన్నాను. 7వ అధ్యాయం 26వ వచనంలో, మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించినది నాకు ఒకటి కనబడెను. అది వలల వంటిదై, ఉరుల వంటిదై, మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అని చెప్పాడు. దేవుని దృష్టికి మంచి అయిన వారు దానిని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు అని చెప్పాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనంలో ఊరుల వంటివి. అందులో వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేకపోయారు. అందుకే చెప్పాడు, అక్కడేమన్నాడు, అవి జీవ మార్గమును ఎంత మాత్రమును విచారిపో, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయి, ఏ స్థితికి తీసుకుని వెళ్ళారు, పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. మొత్తం దాని చేతిలో ఉరులుగా చిక్కుపడిపోయావు. మళ్ళీ జీవితంలో బయటికి రావాలని ప్రయత్నం రాలేకపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే సొలొమోను తన కుమారుడికి చెప్పాడు, కుమారుడా, నువ్వు వీటికి దూరంగా ఉండు. అవి చాలా చక్కగా మృదువుగా మధురంగా మాట్లాడతాయి, ఆకర్షణీయంగా కనబడతాయి. కనుక నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అసలు. చార్ల్స్ బ్రిడ్జ్ అనే వ్యక్తి, నేను చెప్పాను, కామెంటరీ గురించి చెప్పాను, అతను చెప్పుకుంటూ వచ్చాడు ఈ విషయాన్ని. మనం ఏ విధంగా ఉండాలి అసలు. అవి మధురంగా కనబడతాయి, ఆ తర్వాత మన జీవితం అంతా చేదుమయమైపోతాయి. కనుక అది ప్రారంభము మధురంగానే కనబడుతుంది, కానీ ముగింపు ఒక భయంకరమైన నాశన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. కనుక దేవుని వాక్యం మీద నుంచి మనసు తొలగించుకోకు. తన కుమారుడికి చెప్పాడు, నా కుమారుడా, జ్ఞానోపదేశాన్ని విను, లైంగిక అనైతికకు దూరంగా ఉండనే విషయాన్ని గురించి సొలొమోను తన కుమారుడికి చెప్పాడు. ఎలాగుండాలి, ఏ విధంగా ఉండాలి అసలు అనే విషయాన్ని గురించి, నువ్వు దాని నుంచి దూరంగా ఉండడం అనేది గురించి చెప్పాడు కదా. ఎలాగుండాలో, ఎలాగ పడిపోకుండా ఉండగలవో ఆ విషయాలను గురించి, ఒక పరిణామాల గురించి మాట్లాడాడు. అందుకే నువ్వు దూరంగా ఉండమన్నాడు. అయితే నువ్వు ఎలాగుండాలి, ఏ రీతిగా ఉండాలనే విషయాన్ని 5వ అధ్యాయం 7 నుంచి 14 వరకు ఉన్న వచన భాగంలో చెప్పుకుంటూ వచ్చాడు. అది చాలా అద్భుతమైన గ్రాఫిక్లోనే మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎలాగుండాలి, ఏ విధంగా ఉండాలి, ఒక పిల్లలు ఏ విధంగా నేర్చుకోవాలి అనే విషయాన్ని గురించి సొలొమోను తన కుమారుడికి చాలా చక్కని ఉపదేశం చేశాడు. ఇది ఎవరైతే నేర్చుకుంటారో వారు తప్పకుండా వారి కుటుంబాలన్నీ కూడా భద్రపరచబడతాయి, సమాజం పవిత్రపరచబడుతుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. సెక్స్ ఎడ్యుకేషన్ బయట నేర్చుకోవడం కాదు, సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్లో నేర్పించాలి. అది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యతను గురించి చాలా చక్కగా చెప్పాడు. ఇది పరిస్థితి. ఏంటి ఆ పరిస్థితి అనేది నెక్స్ట్ క్లాస్లో
మనం చూడబోతున్నాం. నేను చెప్పాను 5వ అధ్యాయం అంతా కూడా ఆ విషయాలను గురించి మాట్లాడాడు అనేది నేను మీకు తెలియజేయడం జరిగింది. చెప్పాను అది వాటిని వచనం తర్వాత వచనం మనం నెక్స్ట్ క్లాస్లో రాత్రి 8 గంటలకు తిరిగి మనం కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. దేవా, సొలొమోను తన కుమారుడికి ఎక్కడో బయట నేర్చుకున్న విషయాలతో పొరపాటు చేయకుండా తన ఇంట్లోనే తను చేసిన పొరపాట్ల వల్ల నేర్చుకున్నవన్నీ కూడా తన కుమారుడికి బోధిస్తూ, నేర్పిస్తూ, ఉపదేశిస్తూ నాయనా సరి అయిన రీతిలో జీవించాలని, తన కుమారుడు ఇలాంటి పాపంలో పడకూడదని, తనకున్న ఒకే భార్యతో మంచి సంబంధం కలిగి ఉండాలనే విషయాన్ని గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు. ఆ వివరణ మేము రాబో వారాల్లో వాటిని ఆలోచించడానికి కూడా మీ కృప చూపించమని, ఈ క్లాస్లో చేరిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.